హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? ఎగ్ ఫ్రై కర్రీ అండి, లేదంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అని కూడా అంటారు. అండ్ ఇది సూపర్ కాంబినేషన్ విత్ అన్నం, రోటీ, చపాతీ అండ్ పలావ్లో కూడా సూపర్ ఉంటుంది. అండ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి. మీరు కూడా ట్రై చేసేసేయండి. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఎగ్ కొట్టేసి వేసేసేయండి. అండ్ దీని అయితే అస్సలు మిక్స్ చేయొద్దు, జస్ట్ అట్లా ఫ్రై అవ్వనివ్వండి. అండ్ దీనిపైన కొద్దిగా సాల్ట్ అండ్ కారం అయితే చిలకరించుకోండి. సో నేను చూపిస్తున్నట్టుగా కాస్త ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపు కూడా టర్న్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అండ్ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ ఇట్లానే ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ప్యాన్లోనికి ఇంకాస్త ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి కర్రీ కోసం. సో ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం మంచిగా ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసేసుకొని వేసేసుకుందాము. పీసెస్ అనేవి ఎంత చిన్నగా ఉంటే మనకి గ్రేవీ అనేది అంత ఎక్కువగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇందులోనికి 2 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసేసుకోండి. అండ్ అట్లనే పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటూ కలుపుకోండి. యాక్చువల్లీ ఈ కలుపుకుండా అట్లా ఉంచేస్తే కింద అడుగంటి మాడిపోతాయండి. సో అందుకని మిక్స్ చేస్తూ ఉండండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము. అండ్ ఇది యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. సో మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఈలోగా నేను 2 టొమాటోస్ని చక్కగా మిక్సీలో అయితే వేసేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేశాను. సో ఆ పేస్ట్ని అయితే కడాయిలో యాడ్ చేసేసుకుందాము. అండ్ ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు మగ్గనిద్దాం. అండ్ చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తెలి టొమాటో పేస్ట్ అనేది బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనికి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసేసుకొని దీంట్లోనికి కొద్దిగా పసుపును అయితే యాడ్ చేసేసుకుందాము. అండ్ నేనైతే కాస్త జీరా అండ్ ధనియాల పొడి, దాంతోపాటు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, నేను చూపిస్తున్నట్టుగా మంచిగా యాడ్ చేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. సో మంచిగా కలుపుకొని కాసేపు మగ్గిన తర్వాత దీంట్లోనికి సరిపోయేంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అట్లానే ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకండి, చాలా తక్కువ అమౌంట్లో అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ని లేదా ఎగ్ ఫ్రైని అయితే ఈ గ్రేవీలో అయితే యాడ్ చేసేసుకొని జస్ట్ మనము 2 to 3 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే సరిపోతుందండి. అట్లానే ఎక్కువ కుక్ చేయకండి, జస్ట్ మూత పెట్టేసుకొని 2 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి చూడండి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. సో ఫైనల్ టచ్ కోసం అయితే కాస్త కొత్తిమీరని చల్లుకుంటే టేస్టీ ఎగ్ ఫ్రై కర్రీ లేదంటే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరైతే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ చేశాక మీరే చెప్తారు సూపర్ ఉందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.